నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతూ ఉన్నాయి. శ్రీవారి భక్తులకు పరమ పవిత్రమైన బ్రహ్మోత్సవాలు తిరుమలలో ప్రారంభమయ్యాయి. శ్రీవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే విజయవాడలో దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. కాగా తెలంగాణలో బతుకమ్మ సంబరాలు జోరుగా సాగుతున్నాయి. సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. బ్రహ్మోత్సవాలు శ్రీవారి భక్తులకు పరమ పవిత్రమైనవి. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని భక్తులు ఉబలాట పడుతూ ఉంటారు. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే తిరుమల బ్రహ్మోత్సవాలని మొదలుపెట్టినట్లు ఒక కథనం. అంతేకాదు దాదాపు 1000 ఏళ్ల కిందటి నుంచే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అనటానికి అనేక ఆధారాలున్నాయి. ప్రపంచంలో ఉండే మానవులందరి శ్రేయస్సు కోరుతూ శ్రీవారి దివ్యమైన అనుగ్రహం భక్తులందరికీ దక్కాలని కోరుతూ బ్రహ్మోత్సవాలను ప్రతి ఏడాది తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది.
బ్రహ్మోత్సవాల రెండో రోజున మలయప్ప స్వామి 5 తలల చినశేష వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు. పురాణాల ప్రకారం చినశేషుణ్ణి వాసుకిగా పరిగణిస్తారు. అలాగే హంస వాహనంపై సరస్వతి మూర్తి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. మూడో రోజున శ్రీ మలయప్ప స్వామివారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. కాగా యోగ శాస్త్రంలో సింహాన్ని బలానికి అలాగే వేగానికి ప్రతీకగా భావిస్తారు. మూడో రోజు రాత్రి ముత్యపు పందిరిలో శ్రీవారు తిరుమల మాడ వీధుల్లో విహరిస్తారు. శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పణ చేసి అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ధర్మపత్నితో కలిసి మరల ధ్వజస్తంభానికి నమస్కరించి ముందుకు వస్తూ ఉన్నారు. ఆంధ్రదేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు, ఆలయాల యొక్క వైభవానకు, ఆగమ సంప్రదాయాలకు, ఇతరమైనటువంటి పూజా విధానాలకు వర్ధజైనమేనం వర్ధయ వర్ధజైనం మహతే మహతేనం వర్ధయ వర్ధజైనం మహతే ఏనం మహతే మహతేనమేనం మహతే సౌభగాయ సౌభగాయ మహతేనమేనం మహతే. బ్రహ్మోత్సవాల్లో 4వ రోజున కల్పవృక్ష వాహనంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కనువిందు చేస్తారు. కల్పవృక్షానికి ఒక ప్రత్యేకత ఉంది. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అత్యంత విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఎటువంటి లోటు ఉండదని పురాణాలు పేర్కొంటున్నాయి. అలాగే 4వ రోజు రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంలో భక్తులకు దర్శనమిస్తారు. త్వయదు విజయతా సర్వదామ్రాజ్యలక్ష్మీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాత్ శోభామానం మహీయతే ధాన్యం ధనం బహుం బహుపుత్రలాభో శతసంవత్సరం దీర్ఘమాయుః కాంతాజ కళ్యాణ నిధయే నిధయేర్థినా. ఇక 5వ రోజు ఉదయం మోహిని అవతారంలో దర్శనమిస్తారు. కాగా ఇదే రోజు రాత్రి గరుడ వాహనంలో స్వామివారు తిరుమల మాడ వీధుల్లో విహరిస్తారు. మన పురాణాల్లో గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యం ఉంది. గరుడ సేవలో పాల్గొన్న వారికి సకల పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు ఉదయం హనుమంత వాహనంలో శ్రీరాముని అవతారంలో భక్తులకు స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఇదే రోజున సాయంత్రం వేళ స్వర్ణరథంపై శ్రీవారు భక్తులను అనుగ్రహిస్తారు. అనంతరం రాత్రి గజవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి మహిమ కూడా ఉంది. ఏది నడిపించినా వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు. మనం నిమిత్త మాత్రం ఆయన ఒకసారి తలుచుకొని ఆయన పేరుతో మనం ఏ పని చేపట్టినా అది ఆయనే సుజావుగా జరిపించే పరిస్థితి వస్తారు. అది నా ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం. అందుకే నేను నిద్రలేస్తే ఎప్పుడైనా సరే నాకు ఏ కష్టం వచ్చినా ఆయన ఒకసారి తలుచుకొని దానిపైన నిర్ణయం చేసుకుంటాను. ఆ నిర్ణయం ఎప్పుడు కూడా నేను తప్పు చేయకుండా ముందుకు పోయేదానికి ఉపయోగపడతా ఉంది. ఇక్కడుండే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ వచ్చే భక్తులు కానీ పవిత్రమైన భావంతో మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. మీరు పవిత్రంగా ఉండమే కాకుండా దివ్యక్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా శాశ్వతంగా ఉండాలంటే భక్తుల్లో ఆ భావన రావాలి, మేనేజ్మెంట్లో ఆ భావన రావాలి, శ్రీవారి సేవకుల్లో ఆ భావన రావాలి. అందరం కలిసి మళ్ళీ దీన్ని ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలకి ప్రతిబింబం వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక చివరి 3 రోజుల బ్రహ్మోత్సవాల గురించి తెలుసుకుందాం. 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి.
7వ రోజు రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతారు. చంద్రుడు శివుడికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. 8వ రోజు ఉదయం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ స్వర్ణోత్సవ సేవలో కళ్యాణకట్ట సేవాపరులు తొలుత బంగారు గొడుగును అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. 8వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఇక చివరగా 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. ముందుగా ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్ర తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులు అందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు. ఏమైనా 9 రోజుల పాటు కనుల విందుగా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు వీక్షించి పునీతులం కావాలని భక్తులు కోరుకుంటారు.